నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే వంకాయ కర్రీ చేసుకుందామండి. 1/2 కేజీ వంకాయలు తీసుకొని వంకాయలకు దష్టి లాంటిది ఉంటుందని బాగా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవి తెల్ల వంకాయలండి. ఒక గిన్నె తీసుకొని 1/2 లీటర్ వాటర్ పోసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని, సాల్ట్ పసుపు ఎందుకు వేసుకుంటున్నానంటే వంకాయలు మనం చేయడం లేట్ అయితే, వంట చేయడం లేట్ అయితే బ్లాక్ కలర్ కాకుండా ఉంటాయని వేసుకున్నాను. వంకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్న తర్వాత పసుపు వాటర్లు వేసుకుందాం. కట్ చేసుకునే వంకాయలు పసుపు వాటర్లు వేసుకున్నాం కదా, మనం కర్రీ చేయడం లేట్ అయినా కూడా వంకాయ ముక్కలు ఫ్రెష్గా ఉంటాయండి. మిగతా వంకాయలన్నీ ఇలాగనే కట్ చేసుకోవాలా. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీల్ని పెట్టుకుందాం. 2 స్పూన్ల బుడ్డపప్పులు వేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకుందాం. 1 స్పూన్ నువ్వులు, 8 జీడిపప్పులు అన్నీ బాగా ఫ్రై చేసుకుందామండి. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. బాండీలు పెట్టుకున్నాం. 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే టమోటాలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు టమోటాలు ఫ్రై అయినాక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. కట్ చేసుకునే వంకాయలు వేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత వంకాయ ముక్కలను బాగా కలుపుదాం. ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 10 నిమిషాల తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకుందాం. మిక్సీ పట్టుకునే పొడి వేసుకుందాం. ఒక గ్లాసు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసినాక ఒకసారి అంతా బాగా కలుపుదాం. ఐదు నిమిషాలు కర్రీని ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకున్నాక అంతా కలిసేటట్టుగా బాగా కలుపుదాం. నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకే నేను వేసుకోలేదు. మీ దగ్గర అంటే కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది ఈ కర్రీలోకి కొత్తిమీర. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండీలు కిందికి దింపుకున్నాం. మన వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వంకాయ కర్రీ కలర్ రైస్లోకి చాలా బాగుంటుందండి. వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే ఈ వంకాయ కర్రీ అనేది నాకు టేస్ట్ అయితే తెలియడం లేదు, ఏదో చికెన్ మటన్ తిన్నలాగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వంకాయ కర్రీని. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.